ఈ మినీ వ్లాగ్లో ఇడ్లీ చట్నీ తయారు చేసే విధానం చూద్దామండి. ఒక గిన్నెలో 1 గ్లాస్ మినపప్పు వేసుకున్నానండి. కొద్దిగా సగ్గుబియ్యం వేసుకున్నాను. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ వేసుకుంటున్నానండి. మిక్సీ వేసుకునే దానికి కొలత ఇది. 2 శుభ్రంగా కడుక్కొని కొన్ని గంటలు నానబెట్టుకుంటున్నానండి. మినపప్పు నానిందండి. నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మిక్సీ జార్లో నీళ్లు మినపప్పు వేసుకొని మెదగనివ్వాలండి. మినపప్పు మెదిగిపోయిందండి. మెదిగిన మినపప్పుని నానిన రవ్వలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చట్నీ కోసం ఒక మిక్సీ జార్లో చట్నీ పప్పు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసుకొని మెదగనివ్వాలండి. అది కొంచెం మెదిగాక నీళ్లు పోసుకొని మెదగనిస్తే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర తిరగమాత వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఇడ్లీ పెడుతున్నానండి. ఇడ్లీ పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నానండి. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఎంతో సాఫ్ట్గా ఉండే టేస్టీగా ఉండే ఇడ్లీ రెడీ అయిపోయింది. చట్నీ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.